నమస్తే. ఈ మధ్య కాలంలో మర్డర్స్ అనేవి కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నాయి. డిఫరెంట్‌గానే అసలు అవి మనం ఊహకు గూడా అందడం లేదు. తాజాగా అసలు మీరు ఎక్స్‌పెక్ట్ జేయరు. చెవులోన విషం బోసి భర్తని హత్యాయత్నం చేసే ప్రయత్నం అయితే జరిగింది. సో, అసలు నిజంగానే చెవులో బోస్తే మరణిస్తారా? ఏ విధంగా మరణిస్తారు? సో, ఇదైతే మనం ఒకసారి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందంటే కేస్ హిస్టరీ మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో. నమస్తే సార్. నమస్తే. సార్ రోజు రోజుకి ఇవి మాట్లాడుతూ ఉంటే మనం ఏదో కొత్త కొత్తగా చెప్తున్నట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంది లోపల. కానీ విషయం తెలియాలి కాబట్టి చెప్పడం మనం. సో ఏంటి సార్ అంటే చెవులోని విషం పోయడం ఏంటి? ఎక్కడ జరిగిందసలు? అంటే ఈ మధ్య కాలంలో మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు క్రియేటివ్‌గా చంపుతున్నారు అనేది మనకు కనబడుతుంది. సో, ఇది కూడా ఒక క్రియేటివ్ మర్డర్ అటెంప్ట్‌గా చెప్పుకోవచ్చు. అయితే దాన్ని వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేయలేకపోయారు. ముఖ్యంగా భర్తకి క్రెడిట్ ఇవ్వాలి. అంటే అతను దాన్ని తట్టుకొని ఆ చెవిలో పోసినాక కూడా అతను తట్టుకొని వెళ్ళి అతను ఎలా దీని నుంచి బయటపడ్డాడు అనేది ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది తమిళనాడులో బాగా వైరల్ అవుతుంది. తంజావూరు దగ్గర తిరువడై మరుదూర్ తాలూకాలో పులిదిక్కుడి గ్రామం. ఈ పులిదిక్కుడి గ్రామంలో రవిచంద్రన్ అనే ఒక 54 ఇయర్ ఓల్డ్. ఆయన మామూలుగా అయితే డైలీ వేజ్ లేబర్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. తర్వాత ఆయన భార్య ఉమారాణి, ఆమెకి 48. వీళ్ళకి పెళ్ళయి 27 ఏళ్ళు అయింది. కొడుకు ఏమో గల్ఫ్ కంట్రీస్లో పనిచేసుకుంటున్నాడు. కూతురికి ఆ మధ్య పెళ్ళి అయిపోయింది. ఆమె వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వీళ్ళిద్దరే ఉంటున్నారు. అయితే ఈ రవిచంద్రన్ ఏం చేశాడంటే లోన్ తీసుకొని ఇల్లు కట్టాడు. 10 లక్షల లోను. కొంత బ్యాంకులో తీసుకున్నాడు, కొంత ప్రైవేటు వాళ్ళ దగ్గర తీసుకొని ఇల్లు కూడా దాదాపు ఒక 75% అయింది. కానీ అనుకున్న దానికంటే ఎస్టిమేషన్ పెరిగిపోయింది. ఇల్లు పూర్తి చేయలేకపోయాడు. ఈ లోపల అప్పులోళ్ళు వచ్చి మీద పడుతున్నారు. ప్రెజర్ పెరిగిపోయింది. ఈ ప్రెజర్నంతా అతను పెద్దగా కేర్ చేయట్లే. ఈమె మీద పడుతుంది ప్రెజర్ అంతా. సో దాని తర్వాత ఈమెం ఆల్రెడీ వీళ్ళకి 27 ఏళ్ళు పెళ్ళంటే మామూలుగానే ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. పిల్లలు లేరు, పిల్లలు వీళ్ళనేమి పట్టించుకోవట్లేదు. కూతురు పెళ్ళికి కొంత డబ్బులు అయింది, కొడుకుని పంపించడానికి కూడా కొంత డబ్బులు అయింది. అవన్నీ తేరుకొని ఏదో ఇల్లు కట్టుకొని సెటిల్ అవుదాం అనుకుంటే అప్పులు అయిపోయింది. అప్పులో వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు. ఈ సిచ్యువేషన్లో ఇతనేమి పట్టించుకోవట్లేదు. దాంతో ఆమె మీద ప్రెజర్ పెరిగింది. దాంతో ఆమె ఆలోచించిందంటే వీళ్ళు లేపేస్తే, ఎందుకంటే అప్పులన్నీ అతని పేరు మీద ఉన్నాయి, మనం ప్రశాంతంగా ఉండొచ్చు, ఇల్లు ఉంటుంది అనేది ఆమె డిసైడ్ అయింది. ఆమెకి ఆల్రెడీ భర్త మీద 27 ఏళ్ళు కాబట్టి వీడు పోయినా ఒకటే ఉన్నా ఒకటే అన్న ఫీలింగ్లో ఉంది. సో రెండోది ఏంటంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళతో కూడా ఈ భర్తకి సరైన సంబంధాలు లేవు. సో అందుకని పుట్టింటి వాళ్ళతో హాయిగా ఉండొచ్చు, ఇల్లు ఉంటుంది, మనం వాళ్ళు తమ్ముడు ఉన్నాడు చూసుకుంటాడు అన్న యాంగిల్లో ఆమె డిసైడ్ అయింది. డిసైడ్ అయ్యి 3 నెలలకు ముందు టీలో విషం కలిపించారు. అప్పుడు అతను మిరాక్లస్గా బయటపడ్డాడు. అయితే తెలిసిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాడు అతను. హాస్పిటల్కి వెళ్తే ఏదో విషయం ఉందంటే ఫుడ్ పాయిజనింగ్ అన్నట్టుగా కవర్ ఇచ్చి అతను కేసు ఏం పెట్టలే భార్య మీద. అయితే అప్పటి నుంచి ఇంట్లో తినడం మానేశాడు, జాగ్రత్తగా ఉంటున్నాడు. ఫుడ్ అతనేమనుకున్నా అంటే ఫుడ్ తింటే వీళ్ళు చంపుతారు అని ఫుడ్ తినడం మానేసి ఇంట్లో అయితే పడుకుంటున్నాడు, కానీ ఫుడ్ తినలేదు. సో ఇలా జరుగుతుంది. ఆమె ఏదో తప్పు అయిపోయింది, అదేదో చెప్పుకుంది. అలాగే సర్దుకున్నారు, మొత్తానికి పంచాయతీ అయింది, సర్దుకున్నారు. సరిపోనీలే అని కేసులు పెట్టలేదు, సర్దుకున్నారు. అయితే మొన్న జూన్ 30 పడుకొని ఉన్నాడు. రాత్రి బాగానే గట్టిగా నిద్రపోయాడు. అర్లీ మార్నింగ్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఎవరు ఈమె భార్య ఉమారాని వాళ్ళ తమ్ముడు జ్ఞానశేఖర్ ఇద్దరు కలిసి ఆయన ఇట్లా పడుకొని ఉంటే పక్కకి చెవులో విషం పోసారు. ఆ విషయం ఏందనేది ఇంకా తెలియదు, ఏదో మొత్తానికి విషం పోసారు. విషం పోసేసరికి అది బర్న్ అయింది, చెవి కాలిపోయినట్టుగా అయింది. ఏదో మరి కాలిపోయినట్టు అయిపోయింది. బర్న్ అయ్యేసరికి అతను లేచేసాడు. లేచేసి పరిగెత్తాడు. ఇంకా అతనికి అర్థమైపోయింది వీళ్ళు మళ్ళీ చంపడానికి అటెంప్ట్. తోసేసి వాళ్ళిద్దరిని ఇట్లా నెట్టేసి వీధులకు పరిగెత్తి అక్కడ నుంచి పరిగెత్తి అప్పటికి చీకటి ఉంది, 3:30-4 ప్రాంతంలో, ఎవరు జనం లేరు. ఏం చేయాలో తెలియదు అతనికి. వీళ్ళు ఏమన్నా వెంట పడతారేమని చెప్పి ఒక గుడిలో పోయి దాక్కున్నాడు. గుడి తలుపు తెరుస్తుంటే లోపలికి వెళ్ళి ఎక్కడో ఒక మూల దాక్కున్నాడు. అతనికి ఏం చేయాలో తెలియదు. నొప్పి వస్తుంది.
అది అట్లాగే ఉండిపోయాడు. ఒక 2-3 గంటలు ఉండిపోయి తర్వాత బయటకు వచ్చాడు. అప్పటికి జనం మొబిలిటీ స్టార్ట్ అయింది. ఎవరినో దారిని పోయడం, నీ చెవులో చూడండి ఇబ్బందిగా ఉందని చూపించాడు. అక్కడ ఏదో లిక్విడ్ ఉందని చెప్పాడు వాడు. సరే నాకు కొద్దిగా హెల్ప్ చేయని అతని సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ కుంభకోణం అని ఉంటుంది పక్కన టౌను, గవర్నమెంట్ హాస్పిటల్కి అతని ద్వారా వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు దాన్ని పరిశీలించి ఇమీడియట్గా వైద్యం చేశారు. దాని తర్వాత వాళ్ళు చెప్పారు ఇది విషం అని చెప్పారు. వాళ్ళు కూడా షాక్ అయ్యారు, నువ్వు ఎలా బతుకున్నావు అని. అంటే ఇతను పూర్తిగా పోసే లోపలే లేసేసి ఆయనకి ఎంత అలర్ట్గా, అంటే ఏదో మైండ్లో కొంత ఇంట్లో పడుకోవడం, వీళ్ళ మీద అనుమానం ఉండడం, ఏదైనా తట్టుకోగలిగాడు మొత్తానికి స్ట్రాంగ్గా. సో అక్కడ ప్రాణాలతో బయటపడ్డాడు. దాని తర్వాత ఇంకా హాస్పిటల్లో వాళ్ళ సహాయంతో పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు, ఇట్లా నా భార్య నా బావమర్ది కలిసి చేశారని చెప్పి. సో వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు. అయితే అది బ్రాండెడ్ విషయం కాదు, అంటే ఏదో ఒక సీసాలో పెట్టుకొని వెళ్ళిపోసారు. వాళ్ళకి కూడా తెలియదు ఏం విషయం అని, ఎవరి దగ్గర తెచ్చాడు వీళ్ళ తమ్ముడు. సో అందువల్ల ఇప్పుడు దాన్ని పోలీసులు అయితే ఫోరెన్సిక్ ఆ చెవులో కొద్దిగా ఉన్నింది కదా, డాక్టర్లు తీశారు. సో దాన్ని ఆ లిక్విడ్ కలెక్ట్ చేసి ఇప్పుడు ఫోరెన్సిక్ పంపించారు. తర్వాత మొత్తం వీళ్ళిద్దరిని కూడా ఇంకా విచారిస్తున్నారు. ఎందుకు చంపారంటే ఒక యాంగిల్ ఏంటంటే ఎల్ఐసి కూడా చేశారేమో అనేది కూడా యాంగిల్ ఉంది. అది పోలీసులు దాని వైపు కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఎలాగో చంపేస్తున్నాం కదా, ఆస్తి కూడా రావాలని, అంటే ఒట్టి కక్షతో చంపేయకుండా ఒక క్యాలిక్యులేటెడ్ మర్డర్ అని చెప్పొచ్చు. ఇది మర్డర్ ఫర్ గెయిన్ అంటారు దీన్ని. అంటే ఒక చంపడం వల్ల ఉపయోగం, ఒకటేమో అప్పులోళ్ళు ఈమె దగ్గరికి రాదు, నాకు సంబంధం లేదు, నువ్వు ఎవరికి ఇచ్చారు వాళ్ళు లేదు, నాకేం సంబంధం ఉంటుంది, ఆ ఇల్లు మనకి వచ్చేస్తుంది అనేది ఈమె ఉంది. సో అది ప్లాన్ అనమాట. రెండోది ఇన్సూరెన్స్ కూడా చేసినట్టుగా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. ఆ యాంగిల్లో ఇంకా చేస్తున్నారు, ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మామూలుగా మనకి ఇది 2025లో మన తెలంగాణలో కరీంనగర్లో కూడా సేమ్ జరిగింది. అయితే అప్పుడు సక్సెస్ అయ్యారు. అంటే భార్య లవరు కలిసి భర్తని చెవులోనే పోసారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, తెలివిగా, వీళ్ళకంటే కొంత తెలివి ఉంది వీళ్ళకి తెలంగాణలో. అదేం తెలివి అంటే వాడికి బాగా మందు తాగిచ్చారు, మత్తెక్కిచ్చారు, బాగా మత్తెక్కిచ్చి అప్పుడు బాగా మత్తులో నిద్రపోతుంటే చెవులో పోసారు. వాడు మత్తు తేరుకునే లోపల అది పనిచేసింది, సీరియస్ అయిపోయింది, చనిపోయాడు అతను. సో మేబీ ఇలాంటివి వీళ్ళు చూసారా, ఎందుకంటే ఈ మధ్య రూరల్లో కూడా యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు, క్రైమ్ వీడియోలు బాగా చూస్తున్నారు. క్రైమ్ అని కొడితే వరుసగా వీడియోలు వస్తాయి. అలాంటివి చూస్తూ ఈ పద్ధతిలో చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఏమో ఫుడ్లో జనరల్గా ఎక్కువగా ఇదేంటంటే పురాతన కాలం నుంచి కూడా స్త్రీలు చంపే పద్ధతి ఫుడ్లో విషం పెట్టడం. అది మహిళల మోడ్ ఆఫ్ ఆపరండి. వాళ్ళు ఫుడ్లో విషం పెట్టి చంపేస్తుంటారు ఈజీగా. ఆ మధ్య కూడా కేరళలో 6 మందిని ఫ్యామిలీ మెంబర్స్ని ఒక ఆవిడ లేపేసింది. సో అది చేస్తుంటారు ఎక్కువగా. వీళ్ళు కూడా అదే మెథడ్లో ట్రై చేశారు, అది ఫెయిల్ అయింది. మనోడు తినడం మానేశాడు, బయట తింటున్నాడు. సో ఇంకేం చేయాలని ఆలోచించి ఈ మేబీ ఇట్లాంటి తెలంగాణతో లేకపోతే ఎక్కడో వాళ్ళు చూసుంటారు న్యూస్, కానీ దాన్ని చూసి వాళ్ళు చెవులో పోస్తే అయిపోతుంది అనుకున్నారు. కానీ అతనికి మెలకు వస్తే ఎలాగన్న యాంగిల్లో ట్రై చేయలేదు. అంటే ముందుగానే కట్టేసి ఏదైనా చేయడం అవి చేయకుండా చెవులో పోస్తారు. మేబీ వాళ్ళు నేచురల్ డెత్ లాగా కూడా చేద్దాము అనుకొని ఉంటారు. అంటే చెవిలో ఏదో అయిపోయింది, ఇది ఎవరికి తెలియదు కదా. అంటే కత్తిపోట్లో కట్టేస్తే కూడా తెలుస్తుంది బాడీ మీద, అందుకని చెవిలో పోసేస్తే అతనికి ఏదో అయిపోయింది, చనిపోయినారని చెప్పేయచ్చు అన్న ఒక యాంగిల్లో చేసినట్టుగా ఉంది. ఏదేమైనా అతను గట్టి ప్రాణం అంటారు, అలాగే గట్టి ప్రాణం కాబట్టి చేశారు. సో బతికాడు. మామూలుగా మనకి ఇండియాలో చూస్తే డిస్ప్యూట్లు అంటాం, ఆస్తి వివాదాల్లో 7% మర్డర్స్ జరుగుతున్నాయి. అంటే 2023 NCRBT డేటా ప్రకారం 27,721 హత్యలు ఇండియాలో జరిగితే అందులో 1940 హత్యలు ఆస్తుల కోసం జరిగాయి. అయితే ఓవరాల్గా డిస్ప్యూట్స్ 33% అనమాట, గొడవల వల్ల హత్యలు. తర్వాత పర్సనల్ వెండెట్ట, కక్ష పెట్టుకొని చంపడం అనేది 12%. ఇక లవ్ అండ్ అక్కడ సోకాల్డ్ వివాహేతర సంబంధాలు 10%. ఇది బేసిక్గా. మర్డర్ ఫర్ గెయిన్ మాత్రం
7% వరకు ఉందన్నమాట. అంటే చంపడం వల్ల లాభపడేది. ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి అవి, అంటే ఇన్సూరెన్స్ ప్లాన్ చేసి చంపే మటలు పెరుగుతున్నాయి. సో ఇది కొంచెం హార్డ్ అని చెప్పొచ్చు. అంటే ఒక ఇల్లు కట్టడం, దానికి లోన్ తీసుకోవడం, భర్తను చంపేస్తే లోన్కి ఇంకా అది ఆ సమస్య సాల్వ్ అవుతుంది అనుకోవడం. సో అంటే కొత్త కొత్త మెథడ్స్, కొత్త కొత్త పద్ధతులు ఆలోచిస్తున్నారు. అంటే చంపడం అనేది ఈజీ దగ్గర స్టార్ట్ అవుతున్నారు. మామూలుగా అయితే చంపడం అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకొని వేరే ఆప్షన్లు ట్రై చేయాలి. అవి ట్రై చేయట్లేదు చాలా మంది. ఏంటంటే చంపడం ఈజీగా ఫీల్ అవుతున్నారు. దీనికి ఒక కారణం ఏంటంటే పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి శిక్షలు పడే విధంగా చేయలేకపోవడం. సో దానివల్ల మన కన్విక్షన్ రేట్ తక్కువగా ఉండడం, కోర్టులో కేసులు ఎక్కువగా ఉండి త్వరగా పరిష్కారం కాకపోవడం, అది జరుగుతుంది. అయితే స్టిల్ నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగా 90% హత్యలు మగవాళ్ళే చేస్తున్నారు, స్త్రీలు 10% చేస్తున్నారు. కానీ మనకి ఇది మీడియాలో నార్మలైజ్ కాల, ఇంకా మగవాళ్ళు చేస్తే నార్మలైజ్ అయిపోయింది. భార్యను భర్త చంపితే అది సాధారణంగా అనిపిస్తుంది, భర్తను భార్య చంపితే మనకి న్యూస్ లాగా అనిపిస్తుంది. ఇది కొద్ది రోజుల తర్వాత ఇది కూడా మెల్లమెల్లగా నార్మల్ అలవాటు పడిపోతారు. అవును. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.